దేశాభివృద్ధిని ప్రగతి పథంపై పరుగులు పెట్టిస్తూ విశ్వంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అనుక్షణం పరితపిస్తూ 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిరం కల సాకారం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప యాత్ర మీ ముందుకొస్తోంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకు భైన్సా, తాండూరు, భువనగిరి, మక్తల్ నుంచి యాత్రలు ప్రారంభం. రండి, తరలిరండి. వికసిత్ భారత్ సంకల్ప సాకారంలో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచుదాం. మళ్లీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి. కొంత మెడ మీద తలకాయ నేను మాట్లాడుతుంటారు. వాటి దేని చేస్తుందని ఎవడైనా మెడ మీద తలకాయ ఉన్నాడు మా పార్టీ రాజకీయ పరిస్థితి చూసిన తర్వాత టీఆర్ఎస్ తోటి కలుస్తామని ఎవడని అనుకుంటే, ఎవడైనా ప్రచారం చేస్తే మూర్ఖులు, వాళ్ళు మూర్ఖత్వంతో చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ పనికిరాని మాటకు పెద్ద స్పందించాల్సిన అవసరం లేదు. నేను తెలంగాణ ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, గౌరవ మీడియా మిత్రులకు కూడా కోరుతా ఉన్నాను, మీడియా హౌసులకు కూడా కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో స్వతంత్రంగా పోటీ చేస్తుంది. 17 సీట్లకు పోటీ చేస్తాము, మెజార్టీ సీట్లు గెలుస్తాము. మునిగిపోయే నావను పట్టుకోము. ఇప్పుడు కూడా మునిగిపోయే నావకు మేము సహకారం అందించే ప్రసక్తి లేదు. మేము స్వతంత్రంగా ముందుకెళ్తాము. మేము ఏ రోజు కూడా, ఈ రోజు కాదు, ఏ రోజు కూడా టీఆర్ఎస్తో కలవలే. మేము ఒక సీట్ వచ్చినప్పుడు కూడా కలవలేదు. ఇప్పుడు ఎందుకు కలుస్తాం? ఎమ్మెల్యేగా ఏముంది ఇప్పుడు టీఆర్ఎస్ దగ్గర కలవడానికి? టీఆర్ఎస్ పార్టీ అవసరం తెలంగాణకు ఉందా? టీఆర్ఎస్ పార్టీ అవసరం పార్లమెంట్కు ఉందా? టీఆర్ఎస్ పార్టీ ఒకరు ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంపీలు గెలవాల్సిన అవసరం ఈరోజు ఢిల్లీకి ఉందా? కాబట్టి కుట్రపూరితంగా గత శాసనసభ ఎన్నికల్లో కూడా ఇదే రకమైనటువంటి ప్రచారం చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇదే రకమైనటువంటి ప్రచారం చేస్తా ఉన్నారు. ఏ మూర్ఖులు చేసినప్పుడు కూడా, ఏ దుర్మార్గులు చేస్తున్నప్పుడు కూడా ఇది భారతీయ జనతా పార్టీ మేము ఖాతరు చేయడం లేదా ప్రచారాన్ని మనం చేస్తున్నాం. నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఎవ్వరు కూడా ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు, దుష్ప్రచారం గురించి చర్చించొద్దు. ఈ దుష్ప్రచారం అంతా కూడా గత శాసనసభ ఎన్నికల్లో ఏ రకంగానైతే భారతీయ జనతా పార్టీ పైన తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారో ఇప్పుడు మళ్ళీ అదే తీసుకొస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ధైర్యం కలిగినటువంటి పార్టీ, దమ్మున్న పార్టీ, దమ్మున్న నాయకుడు. ఏదైనా ఉంటే చెప్తాం, ధైర్యంగా చెప్తాం. కానీ ఈ రకంగా తెర వెనుక నాటకాలు కాంగ్రెస్ టీఆర్ఎస్ లాగా మేము చేయం. కాంగ్రెస్ టీఆర్ఎస్ తెర వెనుక నాటకాలు చేసేటువంటి పార్టీ. తెర ముందు చేశారు వాళ్ళు, తెర వెనుక చేస్తున్నారు. గతంలో కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ తెర ముందు చేశారు, ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నారు, కేంద్రంలో రాష్ట్రంలో అధికారాన్ని పంచుకున్నారు, అనేక ఎన్నికల్లో కలిసి పనిచేశారు. మొన్న రాష్ట్రపతి ఎలక్షన్స్ లో కూడా కలిసి పనిచేశారు. ఇటీవల జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. కాబట్టి ఇంత నగ్న సత్యాలు కళ్ళ ముందుంటే లేని విషయాన్ని తీసుకొచ్చి ఈరోజు దుష్ప్రచారం చేయడం అవుతున్నదో ఇంతకంటే దుర్మార్గము ఇంకొకటి ఉండదు. నేను ఈరోజు చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను. ఈ కుట్రపూరితమైనటువంటి దుర్మార్గపు రాజకీయాలను కానీ, ఈ ప్రచారాన్ని కానీ ఎవరు నమ్మకూడదు. ఎవడైనా అంటే లాచి చంపగా కొట్టాల్సిన కోరుతా ఉన్నాను. ఎవడైనా మేము అలయన్స్ పెట్టుకుంటున్నాము బీజేపీతో ఎవడని అంటే ప్రజలను కోరుతా ఉన్నాను, లాచి చంపకాయ కొట్టాల్సిన కోరుతా ఉన్నాను. కుడి ఎడమ, ఒక చంపకాయ కాదు, కుడి ఎడమ 2 దిక్కులో కొట్టాల్సిందే కూడా కోరుతా ఉన్నాను. ఎవడని అంటే, ఏ మూర్ఖుడు అన్నంటే, ఏ దుర్మార్గుడు అన్నంటే. ఎందుకున్నావు? తప్పకుండా ఉంటాయి. నిరంతరమైనటువంటి ప్రక్రియ. మేము ఇప్పుడే నిర్ణయించేది ఇది. మా పార్టీ మొన్న కూడా మా పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ జగత్ ప్రకాష్ నడ్డా గారు చెప్పారు, ప్రతి పోలింగ్ బూత్ లో కనీసం 25 మంది కొత్త వాళ్ళను కూడా చేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పారు. కాబట్టి గ్రామ స్థాయిలో, పోలింగ్ బూత్ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా చాలా మంది చేరికలు ఉంటాయి. మా యొక్క యాత్రలో కూడా
మేమైతే ఇప్పుడు యాత్రలో వెళ్తా ఉన్నాము. ఈ యాత్రలో కూడా అనేకమైనటువంటి నాయకులు, వివిధ వర్గాల వాళ్ళు, కుల సంఘాల వాళ్ళు, యువత, అంబేద్కర్ యోజన సంఘాలు, వివిధ మరి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు చాలా మంది భారతీయ జనతా పార్టీలో యాత్రలో చేరుతారు. 5 శతాబ్దాల మన అయోధ్య రామమందిరం కల సాకారం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సందేశంతో బీజేపీ విజయ సంకల్ప యాత్ర మీ ముందుకొస్తోంది. ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకు భైన్సా, తాండూరు, భువనగిరి, మక్తల్ నుంచి యాత్రలు ప్రారంభం. రండి, తరలిరండి. వికసిత్ భారత్ సంకల్ప సాకారంలో తెలంగాణ భాగస్వామ్యాన్ని పెంచుదాం. మళ్లీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి.